నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి రిమాండ్లో పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే అమరావతి మహిళల పైన ఆరోపణలు అయితే చేశారు, దారుణమైన ఆరోపణలు. సో ఎట్లా చూస్తారు ఈ యొక్క కేసుని? నిజంగా కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తిని నిన్న అరెస్ట్ చేయడం చూసాం. మరి ఆ తర్వాత అతను గురించి వెనకేసుకొని వస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. అంటే ఏమాత్రం బుద్ధి లేకుండా వీళ్ళు ఆలోచన విధానం, అంటే ఒక ఎదవ తప్పుడు పని చేసి వాడు తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు ఖండించాల్సింది పోయి వీళ్ళు దాన్ని వెనకేసుకొని వస్తూ దానికి ఏదేదో మార్గాన్ని భరత్ మాట్లాడుతున్నాడు. అతను గతంలో ఎంపీగా చేసి ఢిల్లీకి వెళ్ళి ప్రజల గురించి మాట్లాడకుండా అతను చేసింది ఏంటంటే షార్ట్లు చేసుకోవటం, క్యాట్ వాకులు చేసుకుంటూ షార్ట్లు చేసుకుంటూ అక్కడ బడాయి కోరు కబుర్లని చెప్పుకుంటూ తిరిగారు వీళ్ళు. మరి అదే చేశారు వీళ్ళు కూడా ఈ రోజున వచ్చి నందమూరి బాలకృష్ణ గారి గురించో లేకపోతే కొంతమంది శాటిలైట్ ఛానల్స్ సంబంధించిన అధినేతల గురించో మాట్లాడటం సిగ్గుచేటు. ఎంత అంటే తనని తాను అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం వీళ్ళు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా ఒక దీనిలో సెక్యూరిటీగా ఉపయోగించుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఈ రోజున ఇతను అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు, లేకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీనో లేకపోతే మహిళల వేధింపుకు సంబంధించిన కొన్ని చట్టాలు తీసుకొని చర్యలు తీసుకోబోతున్నారంటే ఇంకా ఉంది. ఈ రోజున ఎవరు మాట్లాడారు? ఇంకా ఇతన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళు, అదేవిధంగా సాక్షి ఛానల్లో స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు, వాళ్ళ అధినేత ఎవరు, వాళ్ళెవరు ఇంకా రాలేదు కదా బయటికి. ఛానల్ క్లోజ్ చేయాలి కదా, ఛానల్కి వచ్చే కదా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఏమాత్రం ఇది లేకుండా నిన్న చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి సంకర జాతి అంటున్నాడు. ఎవరు సంకర జాతి? నీది సంకర జాతి, నీ కొడుకుది సంకర జాతి. కాబట్టే నీ కొడుకు అడ్డగోలుగా 5 సంవత్సరాలు ఏ విధంగా విరుచుకుపడ్డాడు మహిళల మీద, ఏమాత్రం బుద్ధి లేకుండా. మొన్న ఈ మధ్యన అతన్ని విచారణకు పిలిస్తే చెప్పిన కల్లబొల్లి కబుర్లు, కాకమ్మ కబుర్లు విన్నాం కదా. నాకు అసలు సంబంధమే లేదంటే మీరే కదా మరి దీంట్లో ఇలా వర్క్ చేశారు కదా సోషల్ మీడియాకి అని చెప్పంటే అప్పుడు ఏదో కక్కలేక మింగలేక సాక్ష్యాధారాలతో సహా పోలీసులు చూపిస్తుంటే చివరికి ఏదో నీళ్లు నమిలే ప్రయత్నం చేశాడు తప్పించి ఎక్కడా కూడా అతను అవును నేనే అని చెప్పిన దాఖలా లేవు. అంటే తప్పు చేసి తప్పించుకోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు, ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడటం, మళ్ళీ ఇట్లాంటి వాళ్ళని చొక్కా పెట్టుకొని బయటికి ఈడ్చుకురావాలి. నిజంగా ఏం తప్పు వీళ్ళు నిజంగా ఈ రోజున ఏం చేసినా తప్పు లేదు ఇట్లాంటి వ్యక్తులను, అదే మనకు కనిపిస్తుంది. ఈ కొమ్మినేని ఎవరైతే శ్రీనివాస్ అనే వ్యక్తి, మరి ఈ రోజున కృష్ణరాజు అనే వ్యక్తి దొరకాలి. అతనేమో దాచేశాడు, జగన్మోహన్ రెడ్డి ఇతను పంపించాడు. అంటే గతంలో మాట్లాడాడు కదా అందగాళ్ళని అరెస్ట్ చేస్తాడని. ఇప్పుడు మరి కొమ్మినేని శ్రీనివాస్ అందగాడా? కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి చెందిన వాళ్ళని గతంలో అతను ఏం చెప్పాడు? అసలు కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు పెట్టి పోషిస్తున్నాడు, సామాజిక వర్గాలకు మాత్రమే ఈయన పనులు చేస్తాడని చెప్పేసి ఒక రకమైన ఏదైతే కుల దీన్ని తీసుకొచ్చాడు, వివక్షని. మళ్ళీ మొన్న వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత అతను చెప్పే స్టోరీ ఏంటంటే అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కమ్మోళ్ళు ఎక్కువ వస్తుంటే మరి చంద్రబాబు నాయుడు చూడలేకపోతున్నాడు, అందులో వంశీ అందంగా ఉంటాడు కాబట్టి ఇంకా చూడలేకపోతున్నాడని. నిజంగా నలుగురు నవ్విపోతారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం. ఏమాత్రం కూడా మనకి ఒకప్పుడు మరి ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నాడు, మరి అదేవిధంగా ఎంపీ స్థాయి నుంచి వచ్చాడు, ఇతను కూడా ఎంపీగా పోటీ చేసి గెలిచాడు, మరి తర్వాత ముఖ్యమంత్రిగా ఇతను చేశాడు. ఎక్కడ కొంచెం కూడా ఆ గౌరవాన్ని దక్కించుకుందామనేది లేకుండా కామెడీ స్కిట్లు చేస్తున్నట్లుండేది జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వస్తే. అతను ఫేస్ చూస్తే చేతులు నలుపుకుంటూ, శవాల ముందు వెకిల్ నవ్వులు నవ్వుకుంటూ, ఖాళీ ప్లేసుల్లో చూసి చేతులు ఊపుకుంటూ, ఎంత ఈ లండన్ పిచ్చోడు ఏంట్రా బాబు ఇలా తయారయ్యాడు అనేటట్లు. ఇతనితో పాటు ఆ బ్యాచ్ని చూస్తుంటే ఆ లండన్ మందులు వాళ్ళు కూడా మింగుతున్నారా ఏంటి అనిపించింది. నిజంగా అదే జరుగుతుంది. ఇతను మింగుతున్నాడా, ఇతనితో పాటు వాళ్ళు కూడా మింగుతున్నారని. కోడిగుడ్ల మీద బొమ్మలు వేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని వస్తున్నాం. ఏం చేశారు వీళ్ళు? పరిపాలన ఎలా ఉందంటే ఈ రోజున ఇంత దిగజారుడు తరంగా రాజకీయాలు చేయడానికి కారణం ఏంటి అంటే అమరావతి, ఆంధ్రుల ఆత్మగౌరవం ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు దెబ్బతీయాలని చెప్పి చూస్తున్నారు. నిన్నెవరో మాట్లాడుతున్నారు అతను ఎక్కడా కూడా కులాన్ని తీసుకురాలేదు అని చెప్పేసి. లక్ష్మీ పార్వతో ఎవరో అంటున్నారు. ఎందుకు తీసుకురాలేదు కులాన్ని? గవర్నమెంట్ స్కూల్లో బైబుల్ పట్టుకోలేదా పిల్లల దగ్గర ఇస్తే బుక్స్తో పాటు? వీళ్ళు చేసిన ఏదో పనులు ఒకటా రెండా? వీళ్ళ తండ్రి గారు బతుకున్నప్పుడు చాలా చేశాడు. తిరుపతి సాక్షాత్తు 7 కొండల వాడు సాక్షిగా మరి ఆయనకు అన్ని కొండలు లేవని చెప్పేసి అక్కడ ఏదో చేద్దామని చెప్పేసి చాలా ట్రై చేసి చివరికి పంచభూతాల్లో కలిసిపోయాడు. మరి అదే జరిగింది. ప్రకృతి ఎప్పుడు కూడా మీరు ఎవరితోనైనా చెలగాటాలు ఆడితే ప్రకృతి మాత్రం అసలు ఒప్పుకోదు. అంటే స్త్రీ కన్నీరు పెడితే ఎలా ఉండిద్ది? సాక్షాత్తు ప్రకృతి రూపమైన స్త్రీ. మరి అట్లాంటి స్త్రీని మీరు ఏ విధంగా అవమానపరుస్తున్నారు? కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడైనా సరే వాళ్ళే దాన్ని నిప్పంటించుకున్నట్లే ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఇతరుల మీద విషం జిమ్మాలని చూస్తే ఏమవుతుందంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్కే అన్నీ కూడా బెడిసి కొడతాయి.
ఓకే. మరోవైపు రోజా గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే జరిగిన దాన్ని సమర్థిస్తూ మాట్లాడారో, అలాగే క్షమాపణ చెప్పాల్సింది మేము కాదు, మీరే చెప్పాలి కూటమి తరపున చంద్రబాబు గారిని ఎవరు కావచ్చు, లేదంటే లోకేష్ గారే చెప్పాలని వ్యాఖ్యానించారు. ఎందుకు చెప్పాలో వీళ్ళు మరి ఆవిడకి చెప్పాల్సిన అవసరం ఏంటి? దేనికోసం చెప్పాలి? కారణం చెప్తే ఒకటి, ఎందుకు చెప్పాలి అంటే ఎవరిక్కడ ఆవిడ అసలు ఎప్పుడైనా ఒక మహిళగా ప్రవర్తించిందా? ఆవిడ మహిళగా ఎప్పుడు ప్రవర్తించలేదు. ఆవిడకి ఏం తెలుస్తుందండి? ఆత్మాభిమానం ఎలా ఉండిద్ది, అవమానం ఎలా ఉండిద్ది అంటే స్త్రీ దేన్ని గొప్పగా చూసుకునిద్దో దానికి కూడా ఆవిడ విలువలకు వలువలు వదిలేసినట్లుగా చేసేసింది. ఎంత నికృష్టమైన భాష మాట్లాడింది, మీడియా సాక్షిగా బరి తెగించి మాట్లాడింది కదా ఆవిడ. మరి స్త్రీ ఉన్నత స్థానాన్ని కోల్పోయింది కదా ఆవిడ. అట్లాంటి వ్యక్తికి ఎలా తెలుస్తుంది స్త్రీల యొక్క గొప్పదనం? ఒక స్త్రీగా ఆవిడ మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. నిజంగా అంటే మేమందరం స్త్రీలుగా ఉన్నాం, మాతో పాటు ఆవిడ కూడా ఒక స్త్రీ అని చెప్పుకోవటానికి ఈ రోజున చాలా బాధ వేస్తుంది ఆవిడ మాటలు వింటుంటే. గతంలో ఆవిడ మాట్లాడిన మాటలు మీడియా సాక్షిగా మరి ఏమాత్రం కూడా ఒక స్త్రీ కోమలంగా చాలా ఆవిడ ఎంత గౌరవప్రదంగా ఎదుటి వాళ్ళ నుంచి గౌరవాన్ని పుచ్చుకొని ఎదుటి వాళ్ళకి గౌరవించే విధంగా ఎలా ఉండిద్ది అనేది మనం ఎన్నో చూసాం. మరి అలాంటి స్త్రీ ఎలా ఉండాలంటే రోజాని చూస్తే ఎలా ఉంది? ఎంత నీచమైన వెంగట్రుక భాష మాట్లాడుతూ ఆ నీచాతి నీచంగా బాడీ షేమింగ్లు చేస్తూ ఆవిడ హావభావాలు మీడియా ముందు ఎవరైనా నేం చేస్తారు అని అడిగే విధానం. ఏ స్త్రీ అయినా అసలు అలా అడుగుతుందా? సాంప్రదాయబద్ధంగా ఉండి మరి భారతీయ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో సాంప్రదాయం ఒక గొప్ప చరిత్ర ఉంది. మరి అలాంటి వీళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు తప్పించి ఎక్కడా కూడా ఎవరికి చెప్పాలి? ఎందుకు చెప్పాలి? నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్షమాపణ అంటే అవమానించే చేసేదేమో మీరన్న అవమానాలు, క్షమాపణలు చెప్పేదేమో కూటమి ప్రభుత్వమా? మరి అసలు నిజంగా అనటానికైనా కొంచెం ఇది ఉండాలి, మనిషికి ఆలోచన జ్ఞానం ఉండాలి. ఇక్కడ ఎవరు అవమాన పాలు చేశారు ఈ రోజున ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని? మరి స్త్రీమూర్తుల్ని ఎవరు అవమానించేటట్లు అవహేళన చేశారు? ఇంకా ఆ ప్రబుద్ధుడు ఈ రోజు కూడా వీడియో రిలీజ్ చేశాడుగా. అంత రిలీజ్ చేసి వీడియో మాట్లాడేవాడు మరి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఎందుకు పారిపోయాడు కృష్ణరాజు? ఈ రోజున దొంగతనంగా నువ్వేదో వీడియో పెట్టి మరి దాంట్లో ఏయో మరి రిపోర్ట్స్ అన్ని ఇదిగో ఇలా ఉన్నాయి అని చెప్పేసి ఏదో రకరకాలుగా మళ్ళీ అదే పిచ్చివాగుడు వాగుతున్నావు, ఏ పిచ్చి కుక్క కరిస్తున్నట్లుగా. మరి ఈ రోజున ఆ విధంగా పిచ్చివాగుడు వాగే నువ్వు, నీ దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పే నువ్వు, మరి భయం ఎందుకు నీకు? ఎందుకు పారిపోయావు? నిలబడు, చూపించు, కోర్టుకి ఎక్కువ. మరి నా దగ్గర ఇవి ఉన్నాయి, నేను మాట్లాడానని చెప్పొచ్చు కదా. ఎందుకు ఎలహంక ప్యాలెస్ లో దాక్కున్నా? వెళ్ళి బయటికి రా. మరి ఇప్పుడు ఈ రోజు నీ దగ్గర ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయని నువ్వు వీడియో రిలీజ్ చేసావో కృష్ణరాజు, నువ్వు వచ్చి నిన్ను అరెస్ట్ అయ్యారు కదా, రిపోర్ట్లు ఉన్నాయని చూపిస్తున్నావు కదా. ఇట్లాంటి వాడిని ఏం చెయ్యాలంటే వీడు నిజంగా ఆ తల్లి కన్న తల్లి కూడా ఈ రోజున బాధపడిద్దేమో, ఇట్లాంటి దరిద్రుడిని నేను కన్నానా అని. అలానే ఉంది ఈ రోజున. పెద్దోళ్ళు అంటూ ఉంటారు చిన్నప్పుడు వీడు సస్తే పోయేది, వీడు పెరిగి పెద్దోడయ్యి ఇంత నీచంగా తయారయ్యాడని. మనం చూసాం ఒక ప్రబుద్ధుడిని, 3 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేస్తే వాడంతా వాడే ఎక్కడో ఆత్మహత్య చేసుకొని చచ్చాడు. పోలీసులు వెంటాడుతున్నారు, ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళెవరు కూడా వాళ్ళకి హెల్ప్ అవ్వలేదని చెప్పేసి. దూదేకులు రహమతుల్లా అని ఫ్యామిలీ కూడా వాడి బాడీ నాకు అక్కర్లేదంది. అలాంటి నీచమైన చరిత్ర ఉన్న వాళ్ళని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయదు, ఫ్యామిలీ కూడా. అట్లాంటి నీచుడు ఈ కృష్ణరాజు అనే వ్యక్తి. కాబట్టి ఈ రోజా కానీ లేకపోతే రజనీ కానీ లేకపోతే రేపు వచ్చి శ్యామలా మాట్లాడిన ఆవిడ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఆవిడేమి పెద్ద ఘనకార్యాలయం చేసింది లేదు, ఇట్లాంటి కార్యాలయం చేసింది. మరి ఆ తర్వాత లక్ష్మీ పార్వతి ఈమె మాట్లాడిద్ది ఇంకా అసలు ఈవిడ భర్తకు విడాకులు ఇవ్వకుండా వచ్చి మరి ఒక జీవితాన్ని ఆయన్ని పరిసమాప్తి చేసి వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేసి ఈ రోజున ఒక నీచురాలుగా నీచ చరిత్ర ఒకటి మిగిల్చింది ఇక్కడ. మరి ఈవిడ కూడా వచ్చి మాట్లాడుతుంటే చాలా 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 సిగ్గుచేటుగా ఉంది. మరి ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా గతంలో వీళ్ళ పరిపాలన ఎలా జరిగింది, వీళ్ళు ఏ విధంగా ప్రజలను పరిపాలించారు, సకల శాఖ మంత్రి సజ్జల వంకర మాటలు మాట్లాడితే మాత్రం నువ్వు సంకర జాతాడి కింద మారిపోతామని ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా మరి అదేవిధంగా ఎవరైతే ఈ భార్గవరెడ్డి ఎవరైతే ఉన్నారో మీ కొడుకు, మరి మీ కొడుకు కూడా గతంలో ఇట్లానే చేశాడు కాబట్టి అందరికి కూడా కలిపి మంచి కోటింగ్ అయితే రెడీ చేస్తారు. ఖచ్చితంగా వీళ్ళందరికి కూడా అతి దగ్గరలోనే ఉంది తన్ని తలకు పోపించుకునే రోజులు, అదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.